హనీ ట్రాప్ అని వేసిన విధవలు ఎవరైతున్నారో వాళ్ళను బయట పెట్టండి, వాళ్ళ మీద కేసులు పెట్టండి, లోపల నూకండి. అందులో బీఆర్ఎస్ఎల్ ఎవరన్నా ఉంటే ముఖ్యమంత్రి నేను సవాల్ చేస్తున్నా, బయటపెట్టు. నువ్వే కదా హోంమంత్రివి, చెప్పు బయటపెట్టు. బ్రదర్, నేను ఒక మాట, నేను ఈ పనికి మాలిన డైలాగులు ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు కొడతానే ఉంటాడు. పాపం ఆయనకి ఏందో కానీ ఇంకా ముఖ్యమంత్రి అన్న ఫీలింగ్ రాలే ఇంకా ఆయనకి. ఇంకా కూడా ఏదో ప్రతిపక్షంలో ఉన్నట్టు మా మీద దుమ్మెత్తిపోవడం అలవాటుగా ఉంది. అసెంబ్లీ సమావేశాలప్పుడు వాళ్ళ పీసీసీ ప్రెసిడెంట్ అన్నాడు, డ్రగ్ టెస్టులు పెట్టండి అన్నాడు. పెట్టరాబాయ్ అని నేను అన్నా. మరి ఎందుకు వెనకపోయిందా ప్రభుత్వం? డ్రగ్స్ బిగ్ జూ పెట్టు, టెస్టులు పెట్టు మీ ఎంపీలకు. ఎంతమంది దొరుకుతారో నేను చెప్తా, పేర్లు చెప్తే బాగుండదు. పెట్టు. ఏం మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి? ఒక చిన్న స్కూల్ పోరగాడు మాట్లాడినట్టు. అప్పుడప్పుడన్నా కొద్దిగా ముఖ్యమంత్రిలా హుందాగా మాట్లాడు. ఎప్పుడో సస్పెండ్ చేసినాం రోహిత్ రెడ్డిని, మీకు తెలియదా? షోకాజ్ నోటీస్ ఇచ్చినాం, సస్పెండ్ చేసినాం. ఇక ముఖ్యమంత్రి ఆయనకు తెలియకపోతే నేనేం చేస్తా దానికి? ఇంకోటి మాట్లాడితే నా బావమరిది ఇంట్లో డ్రగ్స్ దొరికినాయి అంటాడు. నువ్వు ముఖ్యమంత్రివా లేకపోతే దారిన పోయే దానేవా? నా బావమరిది ఇంట్లో ఏం దొరికిందా? ఏది పడుతుంది మాట్లాడచ్చు. ఎన్నిసార్లు చెప్తావు సేమ్ అబద్ధం? సిగ్గుందా? వీడి పద్ధతేనా అసలు ఇట్లా మాట్లాడడం? మేము మాట్లాడలేమా? మాట్లాడాలంటే నాకు చాలా ఉంది ముఖ్యమంత్రి గారి గురించి మెటీరియల్, కానీ కొన్ని సభ్యత హద్దులు కూడా ఉంటాయి కొన్నిటికి. ఏది పడుతుంది మాట్లాడడం కదా. ఒక్క సోదరుడు ఈ రాష్ట్రంలో కులగణన బాగా జరిగిందని ఏ ఒక్క మనిషినన్నా చెప్పమనండి బ్రదర్. ఆఖరికి సర్వే చేసిన వాళ్ళు ఎవరైతే సర్వే చేసిన పిల్లలు వాళ్ళనన్నా చెప్పమనండి. ఎందుకంటే రేర్ మోడల్ అని చెప్పుకున్నాడు, ఏదో రేర్ మోడల్ అని చెప్పిండ్రు. తర్వాత ఏమైంది? 160 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. చివరికి ఏం జరిగింది? 51% ఉన్న బీసీలను 46% తగ్గించిండ్రు. ఇదే రేర్ మోడల్. బీసీల గొంతు కోసి